ఏ అర్జున ఆ దూకుటేట్రా ఈ దెబ్బేంటి పట్టుకో ఈ దెబ్బేంట్రా కొంపల మీద పడి మీ దౌర్జన్యం ఏంట్రా? లోన్ కట్టకపోతే ఏం చేస్తారు? కడతాడు. కట్టకుండా ఊరు రోజులు వెళ్ళిపోతున్నాడా? 4 రోజులు అటు కడతాడు. ఆ మాత్రానికి ఇల్లు జప్తు చేస్తాం, ఆడవాళ్ళ మీద చేతులు వేస్తాం అంటే సూత్తో ఊరుకుంటా అనుకున్నారా? అమ్మ పాలతో పాటు గోదావరి నీళ్ళు కూడా తాగిన వాళ్ళం తోలు తీసేస్తాను ఒక్కొక్కడికి. నువ్వు ఆగరా, నేను మాట్లాడుతాను కదా. అయినా నాకు చెప్పకుండా మా ఊళ్ళో అడుగు పెట్టబెట్టాడు. మీరు నాకు చెప్పాలి కదా. నీకు రైతుకు మధ్య నేను ఉన్నాను కదా. ఫోన్ చేసామండి, మీరు ఎత్తలేదు. చేశారులేండి, నా కూతురు పెళ్లి కార్డులు ఇవ్వడానికి వెళ్ళాను. అయినా బ్యాంక్ వాళ్ళ మీద చేసేసుకోండి. చెయ్యి చేసుకోవడం చేయకాలం మెలిటేల్ ఆవిడ గుండె పడండి, ప్రాణం పోయిండే. ఏ బ్యాంక్ లో లోన్ పెడితే ప్రాణం పోలేదు కదా. అయినా మీరేంటండి, ఎంత మీ ఊరు అయితే మాత్రం బ్యాంక్ వాళ్ళ మిత్ర పడితే వాళ్ళకే వస్తారండి. అంత తీర్చలేమన్నప్పుడు లోన్ తీసుకోకూడదు. తీర్చలేమని తెలిస్తే ఏ రైతు అప్పు తీసుకోడు. అయినా కోట్లు దొబ్బేసి విదేశాల్లో వెచ్చలబడిగా తిరుగుతున్న నా కొడుకులు ఏం చేయలేరు. బతుకు తెరుగు కోసం రైతు పెడితే ఆడి మీద మీ ప్రతాపం. అమ్మ మన ఊళ్ళోనే కాదు, మన దేశం ఎలా తగలడింది. ఒకప్పుడు రైతే రాజు అన్నారు, ఇప్పుడు రైతు అంటే లోకువా. ఎందుకంటే ఆకాశం చూసి వర్షం వస్తుందని, భూమిని చూసి పంట పండుతుందని మోసపోవడం తప్పితే మోసాలు చేయడం తెలియదు కదా. ఈ ప్రవచనాలన్నీ సిటీ కేబుల్లో చెప్పుకో, మాకు డబ్బులు కడితే చాలు. సామాన్లన్నీ బయటపడదొబ్బింది కాక రూపాయి కట్టం. ఏంటే అయినా నీకు దీంతో సంబంధం? నీ అన్ని ఆర్థిక సంబంధాలేమో, నా మానవ సంబంధాలు. ఆడు నా ఫ్రెండ్. అయినా నీ కమిషన్ వస్తున్నా లోన్లు ఇప్పించేస్తావు, మధ్యలో ఇలాంటివి వచ్చినప్పుడు అటు ఇటు తచ్చాడతావు. ఏటా ఏటే సరే, నువ్వు చెప్పినట్టే మధ్యలో నేను లేకపోతే సగం ఊరు మొత్తం బ్యాంక్ జప్తులోకి వెళ్ళిపోయింది. కానీ పేడ వదిలిపోద్ది. ఏదో మన ఊరోళ్ళని సాయం చేద్దాం అనుకుంటే ఏట్రా నీ వాగుడేట్రా? అయ్యా కర్ణ గారు, అదేదో కుర్రాడు ఆవేశంలో మాట్లాడేశాడు. మీరేమనుకోకండి అయ్యా, మీరేదో దారి చూపించాలండి. ఒక్క 2 నెలలు టైం ఇప్పించేస్తే కట్టేస్తాను. ఊరు మంచిదైతే ఊరు మంచిదే. చెప్పండి ఆడికి. ఆడు వదిలేయండి, నేను కట్టేస్తాను. చూడండి ఆఫీసర్ గారు, కొంచెం పెద్ద మనసు చేసుకుని కొంత టైం ఇవ్వండి. కట్టేస్తాడు లేండి, నాది ఆమె. మీరు ఎంతగా చెప్తున్నారు కాబట్టి ఒక 50,000 కట్టమనండి, వారం టైం ఇద్దాం. నీది కాని కాడిని భుజం మీద వేసుకున్నావు కాబట్టి, ఈశ్వరుడు ఇచ్చిన నోటితో నానా మాటలు అన్నావు కాబట్టి నీ అవును నా దగ్గర తోలి. ఆ డబ్బులు నేను కడతానులే, మళ్ళీ తీసుకెళ్ళు గాని. ఏంటి అయ్యా అడావు. శివంగి, తాడుడు కోసం నేను నిలబడుతున్నాను. నా కోసం నువ్వు ఆయన వెళ్తావా? ఆగు, చెప్పేది విను. ఇలా రా, మళ్ళీ నేను తీసుకొచ్చేస్తాను కదా. ప్లీజ్ ప్లీజ్. కార్డులు ఎవరా? నేను తీసుకెళ్ళు. ఎరా కట్టాల్సినది కట్టేసేయి. ఏంటి జాగ్రత్త. అవును, సొంతంలో చూసుకుంటాను. ఏంటి మా కోసం మీ ఆవును తోలేసావేంట్రా? నాని ఏంటి బాబాయ్, మన కోసం. శివంగి మన ఇంటి కోసం వెళ్ళింది, వచ్చేస్తుంది. రైతాడి, ఇంకా నా వల్ల కావట్లేదురా. ఎంత కష్టపడినా చెమట తప్ప ఫలితం రావట్లేదు. తోటకి తెగులెట్టేసి
తింటమే తప్ప పంటిత్తం లేదు. తినేటప్పుడు ఎందుకయ్యా ఇవన్నీ? తిండికి కూడా కష్టపడుతున్నామని తెలియాలి కదే. కంగారు పడకలేనన్న, ఏదో చేద్దాం. 2 రోజులు హైదరాబాద్ వెళ్ళి ఏదో ఉద్యోగం చూసుకుంటాను అన్న. చెయ్యాలరా, నువ్వే చెయ్యాలి. కొడుకు పుట్టి పెరిగి ప్రయోజకుడు అయ్యే వరకు తండ్రిదే బాధ్యత. కానీ ఇప్పుడే నీ మీద బాధ్యత పెడుతున్నాను రా, తప్పుగా అనుకోకు. అదేంటి నన్ను అలా అంటావు? తండ్రి కొడుకు పనికి రాకుండా పోతే ఆడాలి కానీ పనికి పంపించడానికి ఆడకూడదు నాన్న. ఊరుకోవయ్యా, సండాలప్పుడు నువ్వు ఏడ్చి సంటను కూడా ఏడిపిస్తున్నావు. నువ్వు తిన్నానా? నువ్వు తిను, నువ్వు తిను. మీరు కూడా ప్రశాంతంగా తినండి. కొంచెం కూరేసుకురా. తమరు చదివిన కలెక్టర్ చదువుకి రెస్ట్ కూడాను. కలెక్టర్ కావాలన్నా ముందు డిగ్రీ కావాల్సిందే, అది కూడా తెలియదు. ఓ ఎగసుకు వచ్చేస్తారు. ఏ పొద్దున్నే పొలం కట్టుకెళ్ళి మధ్యాహ్నం వచ్చి 2 గంటలు రెస్ట్ తీసుకోవట్లేదేంటి? డిగ్రీ దాకా చదివాం, 6 నెలలు రెస్ట్ తీసుకుంటే తప్ప. ఒరేరేరేరే, నాకు నీరసం వచ్చి పడుకుంటున్నాను రా. మాకు నిద్ర వచ్చి పడుకుంటున్నాం నాన్నగారిని. ఇప్పుడు డిగ్రీ చదివినాడు ఎవడైనా మన ఊర్లో ఉన్నాడా? వాడు పై చదువులకో ఉద్యోగానికో పట్నం పోతున్నాడు కదా. మరి నువ్వేంటి ఇక్కడ? ఎందుకు వెళ్ళలేదు? నావి పాత రోజులే. రోజులు మారండొచ్చండి, మనుషులు మారం కదా. మీ బాబు గారిని వదిలి మీరు ఎలా వెళ్ళలేకపోయారో, మా బాబు గారిని వదిలి నేను అలాగే వెళ్ళలేకపోతున్నాను. ఇద్దరిది ఒకే రక్తం కదా నాన్నగారండి. ఒరే అయినా ఎక్కడో ఉంటే వీడియో కాల్లో అమ్మా నాన్నలను చూడగలుగుతాం గానీ అదే ఊళ్ళో ఉన్నారనుకోండి ఇక్కడే ఉండి చూసుకోవచ్చు కదా. మీకు అర్థమవుతుందా? నువ్వు ఇలాగే పాత క్యాసెట్ పెట్టావు అనుకో, ఎగిరి మొహం మీద గుద్దేస్తాను. ఇదిగో ఆఖరికి ఆ తాడిగాడు కూడా పట్నం వెళ్తున్నాడంట్రా. నీకేం పోయే కాలం వచ్చింది? తాడుడే తాడుడే ఏంటి మంతాడుడే? మంతాడుడే. రే రే యాడ్ చేసుకెళ్ళరా. అమ్మా, ఇస్త్రీ బట్టలయ్యా, ఇదొకటే కనపడుతుంది. ఇదిగో ఏంట్రా బ్యాగ్ చదువుతున్నావు? హైదరాబాద్ వెళ్దామని. ఏం మనం చెప్పకుండానే? మీకు చెప్తే వెళ్ళినవారు కదరా. చెప్పకపోయినా వెళ్ళలేము. అది కాదురా, నాన్నకి చాలా ఇబ్బందిగా ఉంది. రే తాడి తాడి, ఇగో తాపేశ్వరం కాజాలరా, నీకు ఇష్టం కదా, లోనిట్. ఏంట్రా బస్ కట్టి దేబెట్టడానికి వచ్చారా? ఏంటి బాబాయ్, ఇటు హైదరాబాద్ వెళ్తే మీ కష్టాలన్నీ తీరిపోతాయి అనుకుంటున్నారా? అన్నీ తీరిపోతాయని కాదురా, నాకు కొత్తంత ఆసరాగా ఉంటాడు కదా అని. కనీసం నీ శివంగినైనా ఇడిపించాలి కదరా. ఆసరాగా ఉండటం అంటే నీ పక్కన ఉండటం బాబాయ్, అక్కడెక్కడ ఉండటం కాదు. సరే హైదరాబాద్ వెళ్ళి ఉద్యోగం చేసి 10,000 సంపాదిస్తాడు. అక్కడ వంట కానీ, ఇల్లు కానీ, బస్ పాస్ కానీ, లేదా మీకు ఫోన్ చేసావు, మాకు ఫోన్ చేసావు, ఈ ఖర్చులన్నీ పోను ఎంత మిగులుతాయి అనుకుంటున్నారు? 1,000-2,000 అప్పు మిగులుతుంది బాబాయ్. సరే అలా కాదు, పైన కింద పడి రాత్రింబాళ్ళు కష్టపడి సంపాదిస్తాడు. కానీ ఆడు మీ పక్కన ఉన్నాడు కదా బాబాయ్. మీరు రోజు సాయంత్రం భోజనం చేస్తూ అరే ఆడు భోజనం చేశాడా లేదా అని, లేదా పడుకునేటప్పుడు ఆడు ఎలా ఉన్నాడా అని మీ ఒక్కగానొక్క కొడుకు గురించి ఆలోచిస్తూ బాధపడుతూ మీ ఆరోగ్యం పాడు చేసుకోవడం తప్పితే పావల ఉపయోగం లేదు బాబాయ్. అవును బాబాయ్, ఆయన ఎక్కడికి పంపక. అన్ని పంపేసి ఏం మాత్రం ఉండగలమేంట్రా? ఆడు ఉద్యోగం చేస్తే ఆడు ఉద్యోగం చేస్తాడు, ఆడే కాదు మేమందరం ఉద్యోగాలు చేస్తాం. ఎక్కడికో వెళ్ళి కాదు, మన ఊళ్ళోనే. అయినా అక్కడెక్కడికో వెళ్ళి 25,000 సంపాదించడం కంటే మన సొంత ఊర్లో ఉంటూ 10,000 సంపాదించినా సరిపోతుంది కదా బాబాయ్. మన సొంత ఊరు రావడానికి కూడా సంక్రాంతి కోసం ఎదురు చూసే ఉద్యోగాల్లో బోళ్ళంత జీతం ఇస్తానన్నా మాకైతే వద్దు బాబాయ్. రైతాడి, నువ్వు ఇక్కడే ఉండు, ఎక్కడికి వెళ్ళొద్దు. ఇక్కడే ఉద్యోగం చేసుకో, ఇక్కడే ఉద్యోగం చేసుకోండి. అందరూని మన ఊర్లోనే చేసుకోండి. ఎక్కడికి వెళ్ళొద్దు, ఎక్కడికి వెళ్ళొద్దు, ఎక్కడికి వెళ్ళొద్దు. ఏరా తాడి, నువ్వు వెళ్ళిపోతే మా కాలం కొట్టి తోడెవడొస్తాడరా?